తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభం అవగానే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపం తెలియజేస్తారు. దాని సభపై సభ్యులు మాట్లాడిన తర్వాత అనంతరం ఉభయ సభలు వాయిదా పడతాయి. తర్వాత శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా కమిటీ భేటీ కానుంది. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభం అవగానే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతికి సంతాపం తెలియజేస్తారు. దానిపై సభ్యులు మాట్లాడిన తర్వాత అనంతరం ఉభయ సభలు వాయిదా పడతాయి. తర్వాత శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన సభా వ్యవహారాల సలహా కమిటీ భేటీ కానుంది. తెలంగాణని ఎప్పుడు కాపాడుతూ ఉండాలి. అందరూ కొట్లాడాము. నిరంతరం ప్రజలు పక్షాన మేము ఉండాలి. వాళ్ళ సమస్యలను శాసన మండలిలో లేవనెత్తాలి, చెప్పాలి. మా ప్రభుత్వాన్ని ఎక్కడైనా ఏదైనా జరగకుండా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చెయ్యాలని కూడా మేము వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే తెలంగాణ ముఖ్యం, తెలంగాణ అభివృద్ధి ముఖ్యం, తెలంగాణ ప్రజల సంక్షేమం ముఖ్యం. కాబట్టి ఈరోజు మొదటి రోజు కాబట్టి చక్కగా జరగాలి, సాఫీగా జరగాలి. మేమందరం కూడా మద్దతుగానే ఉంటాం. మేము బయట పట్లాడే అంత గ్రూపులు ఉండదు. సాఫ్ట్గా ప్రశాంతంగా శాసనమండలిలో మాట్లాడటం జరుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం యూరియా కొరత లేదు, కాంగ్రెస్ వచ్చిన యూరియా కొరత ఉంది ఫస్ట్ డే ఇప్పుడే మొదలు పెట్టమంటారు యుద్ధం. మాది ఫస్ట్ వరదల మీద కాన్సన్ట్రేట్ చేయడం వాళ్ళని కూడా వరదల వల్ల ప్రజలు అదే వాళ్ళ పరిపాలనలో అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళందరూ అవస్థపడుతున్నారు. వాళ్ళు సక్రమంగా చేస్తుంటే ఉద్యమాలతో వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్ కేసీఆర్ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని అప్పుడు రాష్ట్రంగా చేసి వాళ్ళు అనేక సమస్యలు ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉంటుంది. సో దాన్ని మొత్తం సెపరేట్ చేయడానికి మా ప్రభుత్వం ఉంది, చేస్తుంది, ఇంకా కూడా చేస్తుంది. కొంత టైం పడుతుంది. ఒకే రోజు అద్భుతాలు జరగవండి. వాళ్ళు చేసిన తప్పులు అన్ని చోట్ల పెట్టారు. అవన్నీ సెపరేట్ చేయాలని కొంచెం టైం పడుతుంది. కాబట్టి ముందు ఈ వరదల్లో చిక్కుకున్న వాళ్ళందరికీ వాళ్ళకి నిజంగా తొందరగా వాళ్ళకి అందేటట్టు చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. మా ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం. ఎందుకంటే చాలామంది అన్నీ కోల్పోయారు పాపం. పంట నష్టం కావచ్చు, అసలు మొత్తం ఇంట్లో సామాన్లు పోయినాయి, బట్టలు పోయినాయి, తినడానికి తిండి కూడా లేదు. అంత దారుణమైన పరిస్థితి. అసలు నేనేం కోరుకుంటున్నానంటే కొంచెం అందరం ఎవరెవరు బట్టలు అన్ని సామాన్లు పోయినాయి కొంచెం మా అందరం తలా ఒక చేవేసి వాళ్ళకి ఎదురు అందించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మేము రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం. ఎక్కడెక్కడ ఏమేమి రోడ్డు మీద నుంచుని ఉన్నారు. నిజంగా పొద్దున్న చూస్తూ బాధగా ఉంది. మా తెలంగాణ ప్రజలు అలా బాధపడకూడదు. అందరం తలాపు చేసి ఇంకా అన్ని పార్టీలు కూడా ముందుకు వచ్చి వాళ్ళకి తినడానికి కావచ్చు, పప్పు, నూనె, ఉప్పు, అన్ని బట్టలు మొత్తం సప్లై చేయాలని కోరుకుంటాం. మేము కూడా దాని మీద ఉంటాం. వాళ్ళ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడతాము. అసెంబ్లీకి ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ మీద మరి ముద్దాయి ఆయనే అయింది. మరి ఆయన వస్తున్నాడా ఫస్ట్ ఆయన అడగండి. కలుస్తాడా లేకపోతే ఇంకెక్కడన్నా కలుస్తాడా? అసలు నేను అడుగుతాను, కేసీఆర్ ఎందుకంటే అసెంబ్లీకి రాడు? ఆయన ఎందుకున్నది అసెంబ్లీ ఆయన ఫామ్ హౌస్ లో ఉంటే దానికి అర్థం ఏంటండి? అసలు ఆయన టీఆర్ఎస్ పార్టీ ఇంట్రెస్ట్ లేదు.
వాళ్ళ భర్తల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడాలి కదా, రావాలి కదా. ఏమన్నాడు కొట్టాడు ఆయన. మరి ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? అంతేనండి, అసెంబ్లీకి రావాలంటే సిక్ వస్తుంది, కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే సిక్ వస్తుంది. ఆయనకు అప్పుడప్పుడు సిక్ వస్తూ ఉంటుందండి. సో సిక్కున్న మనిషి లేకపోతే చెప్పేమనండి, అసెంబ్లీకి రాను, నేను ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాను, నేను రాజీనామా చేస్తాను.